అందరికీ శుభోదయం. ఈరోజు మరొక విచిత్రమైన అంశము, సమకాలీన అంశాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. అదే భారతదేశంలో ఉన్న వివాహ వేడుకలు అనే అంశాన్ని ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. వివాహ వేడుకల గురించి చర్చించడానికి ఏముంది అని మనందరికి కూడా అనిపిస్తుంది. కానీ ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. భారతీయులు తల్లిదండ్రులు ముఖ్యంగా తమ పిల్లలకి ఎల్కేజీ నుండి పీజీ వరకు విద్య కోసం పెట్టే ఖర్చు కన్నా, మరొకసారి వినండి, ఎల్కేజీ నుండి పీజీ వరకు మన పిల్లలకి మనం పెట్టే ఖర్చు కన్నా వారి పెళ్ళిళ్ళకి రెట్టింపు ఖర్చు పెడుతున్నాము అనే విషయము ఆ అధ్యయనంలో తేలింది. అంటే మన తల్లిదండ్రులు, మన కుటుంబ వ్యవస్థ ఎలా తయారైంది అంటే, పిల్లల చదువుల కంటే పెళ్లి వేడుకలు, తమ అట్టహాసం చూపించుకోవటం, తమ దర్జాన్ని ప్రదర్శించడం కోసమో మనం విపరీతమైన ఖర్చుని పెళ్ళిళ్ళలో పెడుతున్నాము. కానీ పిల్లల చదువులంటే మాత్రం అంత ముందుకు రావటం లేదు అనేది ఆ అధ్యయన సారాంశంగా మనకు తెలుస్తూ ఉన్నది. నిజానికి భారతదేశంలో సంవత్సరానికి 10 మిలియన్లకు పైగా వివాహాలు జరుగుతూ ఉన్నాయని, సంవత్సరానికి దాదాపు 11 లక్షల కోట్ల ఖర్చు ఈ పెళ్ళిళ్ళ వల్లనే జరుగుతూ ఉన్నది, మన ఇండియాలోనే జరుగుతూ ఉన్నదని, ఈ మ్యారేజ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద పరిశ్రమగా దేశంలో ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఈ పరిశ్రమ ద్వారా లక్షల కోట్ల ఖర్చు చేస్తున్నాము. అదే కాకుండా మిలియన్ల కొద్ది ఉద్యోగాలు కూడా ఈ పెళ్ళిళ్ళ వల్ల ఉద్యోగాల కల్పన కూడా జరుగుతూ ఉన్నది. ఇలా మన మ్యారేజెస్ చేయటం వల్ల కూడా, ఈ పరిశ్రమ వల్ల కూడా దేశాభివృద్ధి, ఆర్థికంగా దేశం బాగా బలపడుతూ ఉన్నది అని చెప్పి ఆ అధ్యయనం మనకి తెలుపుతూ ఉన్నది. అలాంటి విద్యని చిన్నచూపు చూస్తూ పిల్లల విద్య కన్నా వాళ్ళ పెళ్ళిళ్ళకే ముఖ్యము అన్నట్లుగా మనం లక్షల కొద్ది రూపాయలు వెచ్చించి వివాహాలు చేయడం అనేది కొంచెం మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇదే విషయంలో మనం అమెరికాను చూస్తే, అమెరికాలో పిల్లల విద్యకు పెట్టే ఖర్చులో సగం మాత్రమే మ్యారేజెస్కి పెడుతూ ఉన్నారు. అంటే అక్కడ రివర్స్ ఉంది. మనమేమో భారతీయ దేశంలోనేమో విద్యకి పెట్టే ఖర్చు కంటే రెట్టింపు ఖర్చు పెళ్ళిళ్ళకు పెడుతున్నాం. కానీ అమెరికాలో మాత్రము విద్యకు పెట్టే ఖర్చులో సగము కూడా వాళ్ళు పెళ్ళిళ్ళకు పెట్టడం లేదు. దానికి ముఖ్యమైన కారణము మనం అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేయటము, వేల మంది హాజరు కావడము, విపరీతమైన ఖర్చుకు భయపడకుండా మన ఆర్థిక స్తోమతకు మించి కూడా అప్పు తెచ్చి కూడా పెళ్ళిళ్ళు చేయటం అనేది మనం చూస్తున్నాం. ఇది ఒక దుస్థితి అనే మనం చెప్పాలా. సంపన్న కుటుంబాలు పెళ్ళిళ్ళు బాగా చేస్తే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇండియాలో డబ్బు ఎంతున్నా లేకపోయినా పెళ్ళిని దర్జాగా చేయడము, 10 మందిలో కాలరెత్తుకొని పెళ్లి చేసి చాలా గర్వపడడం అనేది మన కుటుంబాల్లో ఒక అలవాటుగా మారింది. ఒకప్పుడు ఇంటి వాకిట్లో పచ్చటి పందిరి వేసి తోరణాలు కట్టి మ్యారేజీని చాలా చిన్న స్థాయిలో చేసే మ్యారేజీని ఇప్పుడు మనం తర్వాత నాన్ ఏసీ ఫంక్షన్ హాల్ వచ్చింది. ఇప్పుడు ఏసీ ఫంక్షన్ హాల్స్, హోటల్ కాన్ఫరెన్స్ హాల్స్ వచ్చేసినాయి. వీటికి తోడుగా ఇప్పుడు అత్యాధునికంగా డెస్టినేషన్ మ్యారేజెస్ అని చెప్పి దేశ విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజీని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఒక హైదరాబాద్ జంట వెళ్ళి వేరే రాష్ట్రంలో మ్యారేజ్ చేసుకోవటము, లేదా వేరే దేశంలో మ్యారేజ్ చేసుకోవటం అనేది డెస్టినేషన్ మ్యారేజ్గా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే 1-2 లక్షల్లో ఖర్చుతో కావలసిన పెళ్ళిని 2 కోట్ల ఖర్చు చేసి కూడా డెస్టినేషన్ మ్యారేజీల దాకా మనం వెళ్తున్నాము. అంటే మనం మ్యారేజెస్కి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలా. ఇప్పుడు మ్యారేజ్ కాస్ట్లీ ఎందుకు అయింది అంటే, మనం మ్యారేజెస్లో
వధూవరులకు కానీ ఇతరులకు కానీ బంగారం ఆభరణాలని కొనడము, మంచి ఖరీదైన వస్త్రాలని కొనడము, ఇది ఒక ఎత్తు అయితే, ఇక మ్యారేజ్ వ్యవస్థలో మనం ఎంగేజ్మెంట్తో స్టార్ట్ చేస్తే ఎంగేజ్మెంట్ను కూడా పెళ్లి కంటే వైభవంగా చేస్తూ ఉన్నాం. ఎంగేజ్మెంట్ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అని అదొక ఖర్చు, తర్వాత మెహందీ మంగళ స్థానాలని, సంగీతని, ఇలాంటి కొత్త కొత్త పేర్లతోని మ్యారేజీని వారం 10 రోజులు మనం ఒక ఉత్సవంలాగా చేస్తూ ఉన్నాం. ఒక రోజులో ఒక పూటలో జరగవలసిన పెళ్ళిని వారం 10 రోజులు రోజు 100 మందిని పిలిచి చాలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మ్యారేజీని చేస్తున్నాము. మన మ్యారేజెస్లో యావరేజ్గా 500 నుండి 1000 మంది మినిమం అతిథులు అటెండ్ అవుతూ ఉన్నారు. చూడండి ఎంత ఖర్చు అవుతుందో. ఈ మధ్య చేసిన అధ్యయనంలో మన భారతీయ దేశంలో సగటు మ్యారేజ్ ఖర్చు యావరేజ్గా తీస్తే దాదాపు 13 లక్షల రూపాయల ఖర్చు అవుతూ ఉన్నది. ఓన్లీ మ్యారేజ్ అరేంజ్మెంట్స్, మ్యారేజ్ చేయడానికే, బంగారు ఆభరణాలు ఇవన్నీ పక్కకు పెట్టండి, మ్యారేజ్ చేయడానికే. ఈ ఖర్చులో ఎక్కువగా 30% క్యాటరింగ్, భోజన ఖర్చులు మరియు ఫంక్షన్ హాల్ ఖర్చులు. పెళ్ళిళ్ళల్లో అత్యధికంగా అయ్యే ఖర్చులలో 30% క్యాటరింగ్ అండ్ ఫంక్షన్ హాల్, ఒక 19% పెళ్లి చేసేవాళ్ళు కొనే కానుకలు, ఒక 14% డెకరేషన్కి, ఒక 12% ఈవెంట్ ప్లానింగ్ కోసం, ఒక 8% హనీమూన్ ఖర్చుల కోసం, ఒక 9% లాజిస్టిక్స్, వాహనాల కిరాయి తీసుకోవడము లాంటి వాటి కోసం, ఒక 3% వీడియో ఫోటోగ్రాఫర్స్ కోసము, ఒక 2% ఇన్విటేషన్ కార్డ్స్ పంచడము, ముఖ్యుల అతిథుల్ని ఆహ్వానించడం కోసము, ఒక 3% మేకప్ కోసము. ఇలా విపరీతమైన ఖర్చుని మన పెళ్ళిళ్ళల్లో చేస్తున్నాం కాబట్టి పెళ్ళి ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయింది. నేను ఇంతకుముందే చెప్పినాను, యావరేజ్ మన ఎక్స్పెండిచర్ ఒక పెళ్ళికి ఇండియాలో దాదాపు 13 లక్షలు యావరేజ్. అలాంటి పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు మనం మన తలసరి అంటే ఒక ఉద్యోగి ఆదాయంతో పోల్చితే అనేక రెట్లు ఎక్కువ పెళ్ళికి ఖర్చు పెట్టడం అనేది జరుగుతున్నది. ఇది మంచిది కాదు. మన పిల్లలకి మంచి విద్యని కల్పించడం, ఆ విద్య ద్వారా వాళ్ళు ప్రయోజకులు కావటము, వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ కుటుంబం యొక్క యోగక్షేమాన్ని చూస్తూనే దేశాభివృద్ధికి వాళ్ళు తోడ్పడడం అనేది జరగాల. పెళ్ళిళ్ళల్లో పెళ్ళికి సంబంధించిన పరిశ్రమ అన్నాను కాబట్టి ఈ పరిశ్రమలో అనేక ఉద్యోగాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఫంక్షన్ హాల్లో పనిచేసేవాళ్ళు, డెకరేషన్ చేసేవాళ్ళు, మేకప్ చేసేవాళ్ళు, తర్వాత ఇతర పనులు మనం ఏది చేసినా కూడా అక్కడ ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉన్నది. దీనికి తోడుగా పెళ్ళిళ్ళకు సంబంధించి మరొక విచిత్రమైన ఖర్చు ఏమిటి అంటే, దీనివల్ల హోటల్ ఇండస్ట్రీ బతుకుతోంది, ఫంక్షన్ హాల్స్ బతుకుతున్నాయి, దీని ద్వారా హాస్పిటాలిటీ రంగం బాగా లాభపడుతూ ఉన్నది, టూరిజం అభివృద్ధి చెందుతూ ఉన్నది, రీటైల్ మార్కెటింగ్, మనం ఏది కొన్నా కూడా రీటైల్ మార్కెట్లో మనం కొంటాం కాబట్టి రీటైల్ ఖర్చు కూడా జరుగుతున్నది, టెక్నాలజీ వాడకం కూడా వాడుతూ ఉన్నాము, లాజిస్టిక్ ఖర్చులు కూడా పెడుతున్నాము. ఇలా మనం పర్వాలేదు, పెళ్లి ఖర్చు చేయొద్దని కాదు, కానీ ఉన్నవాళ్ళు ఒక పరిమితంగా అతిథుల్ని పిలిచిన వాళ్ళని చాలా డీసెంట్గా మంచిగా చూసుకొని పెళ్లి చేయడం అనేది ఒక పద్ధతి. కానీ మన ఆర్థిక స్తోమతను మరిచి మనం కత్తిమీది సాముల అప్పు తెచ్చి కూడా పెళ్ళిళ్ళు చేయటం అనేది మూర్ఖత్వంగానే మనం భావించాలా. అలా పిల్లల పెళ్ళిళ్ళు, ముఖ్యంగా అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసి అప్పుల పాలైన కుటుంబాల్ని మనం ఎంతోమందిని చూస్తున్నాం. ఈ విధంగా మనం విద్యని వదిలి పెళ్లి ఖర్చులకు మనం ముందుకు రావటం అనేది మంచిది కాదు. మనం కూడా రాబోయే రోజులలో విద్యకి ఎక్కువ పెట్టుబడి పెడుతూ పెళ్ళిళ్ళకి తక్కువ ఖర్చు పెడుతూ మన పిల్లల యొక్క వైవాహిక జీవితం కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఉజ్వలంగా ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. అలాంటి రోజు వస్తుందని చెప్పి, అలాంటి రోజు రావాలని చెప్పి భారతదేశంలో నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా
ఈ రాబోయే రోజులలో తమ పిల్లల పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులు కూడా ఇవన్నీ గమనించి పరిమితమైన ఖర్చుతో పెళ్ళిళ్ళు చేయండి. పిల్లల భవిష్యత్తుకు ఏది ఉపయోగపడుతుందో దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టాలని చెప్పి నేను నా వ్యక్తిగతంగా సూచనని చేస్తూ, మీరు విన్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరొక సమకాలీన అంశంతో మీ ముందుకు త్వరలో వస్తానని చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్తే.